అనుభవించు రాజా అనుభవించు రాజా. షికావత్ పుష్ప రిక్కీ గుండు చేస్తున్నారా? ఎందుకంటే రిక్కీ షికావత్ కదా అందుకే. ఎంత జ్ఞానివిరా నువ్వు. రుద్వేద్ సేమ్ బ్లూ వేసుకున్నాం. తగ్గేదేలే. శ్రీముఖి గారు వెయిట్ చేస్తున్నారంట. రుద్వేద్ పరిగెడుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రుద్వేదికి షూటింగ్ ఉంది, సమ్మర్ కిడ్స్ అని స్పెషల్ ఎపిసోడ్. సో వాడిని లేపుతున్నాను, షూటింగ్ టైం అవుతుంది, పదా లెగు స్నానం చేయని. ఇదిగో అండి, గుడ్ మార్నింగ్ చెప్పు కన్నా. నీ ఫ్యాన్స్ అందరికీ సే గుడ్ మార్నింగ్. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, మీ అందరికీ గుడ్ మార్నింగ్ అంట. రుద్వేద్ అల్లరి చేయడానికి వస్తున్నాడు గేమ్ షోలో. చెప్పు, అదిగో చూస్తున్నారు అందరూ. ఇదిగో కన్నా. బాసు, హాయ్ బాసు. నవ్వుకుంటున్నాడు లోపలే. ఇదిగోండి, న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు ఫంక్షన్కి షూటింగ్కి అనేసి. చూపి నీ హెయిర్ స్టైల్ వాళ్ళందరికీ. అది వీడియో తీశాను, అది కూడా ఇందులో మీకు చూపిస్తాను ఎలా రెడీ అయ్యాడు అనేసి. సో నేను, రుద్వేద్, రిక్కీ, మా పెద్దక్క నలుగురు కలిసి వెళ్తున్నాము. వాడు లేస్తున్నాడు, లేచాక మీతో మాట్లాడతాడంట. వాడు ఏం డ్రెస్ వేసుకుంటున్నాడు అదిగో అండి హీరో. హాయ్, మీ అందరినీ వాడు చూస్తున్నాడు మార్నింగ్ లెగ్గానే. గుడ్ మార్నింగ్. డీప్ స్లీపింగ్ లో పడుకున్నాడు. అలా రబ్ చేయకు అమ్మాయిలా అంట. కళ్ళు మూసుకొని డీప్ స్లీపింగ్ లో పడుకున్నాడు అంటారు. గుడ్ మార్నింగ్ కన్నా. సే గుడ్ మార్నింగ్. ఈరోజు షూటింగ్ వెళ్తున్నా చెప్పు వాళ్ళందరికీ. అర్లీగా లేచి రుద్వేద్ ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ వెళ్తున్నాడు. సో అందరూ విష్ చేయండి. అమ్మాయిని పెట్టా అన్నావు కదా, ఒక అమ్మాయ్యా? నేను పడుకున్నప్పుడు ఏదో చెప్పావు కదా. ఏం చెప్పాను కన్నా? ఓకే కన్నా, సరే. వాడిని స్నానం చేసి రెడీ అయ్యాక కలుస్తాం. నాకు గుర్తుకులేదు. ఓకే. చాలా మంది కమెంట్స్లో ఈ సమ్మర్ టైంలో స్కిన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా అని, అది కూడా మెయిన్గా యాక్ని అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం నుండి అన్నీ అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ని నేను అడ్రస్ చేయాలి అనుకుంటున్నాను. మామూలుగా యాక్ని ఫైట్ చేయడానికి నీమ్ మంచిది అంటారు. నీమ్ వాడడం మంచిదే, కానీ స్కిన్ పైన రిజల్ట్ చూపించడానికి చాలా టైం తీసుకుంటుంది అది. అందుకే నేను ఎప్పటి నుండో యాక్ని ప్రాబ్లం నుండి తగ్గించడానికి ఏదైనా ఫాస్ట్ పని చేస్తూ క్విక్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఉండాలని అనుకునేదాన్ని. అప్పుడే నేను ద డర్మోకో వాళ్ళది సాలిసినమైడ్ యాంటీ యాక్ని ఫేస్ వాష్ గురించి తెలుసుకున్నాను. దీంట్లోనే సాలిసిలిక్, నయాసినమైడ్ లాంటి 2 పవర్ఫుల్ యాక్టివ్స్ వల్ల రెగ్యులర్ నీమ్ వాష్ కన్నా 3 times ఫాస్టర్గా యాక్నీని రెడ్యూస్ చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ యాక్ని ఫైటింగ్ యాక్టివ్ అంటారు. ఇది ఒక బీటా హైడ్రేట్ యాసిడ్. ఇది పోస్ట్లోకి డీప్గా పెనిట్రేట్ అయ్యి లోపల ఉండిపోయిన యాక్నీని, బ్రేక్అవుట్స్ని అండ్ బ్లాక్ హెడ్స్ని టార్గెట్ చేసి స్కిన్ని హెల్తీగా అండ్ క్లియర్గా చేస్తుంది. ఇంకా నయాసినమిడ్ అనేది ఒక యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B3. ఇది స్కిన్ పైన డిస్కలరైజేషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఫేస్ పైన ఆయిల్ని కంట్రోల్ చేయడంతో హెల్ప్ చేస్తుంది. ఆల్సో యాక్ని మార్క్స్ అండ్ స్పాట్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మన ఫేస్కి తగ్గినంత అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ని ఇలా స్క్వీజ్ చేసుకొని వెట్ స్కిన్ పైన ఇలా మంచిగా జెంటల్గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత బాగా రిన్స్ చేసి కొంచెం డ్రై అవ్వనివ్వాలి. అంతే, వెరీ సింపుల్. సాలిక్ యాసిడ్
ఇంకా నయాసినమైడ్ కాంబినేషన్ స్కిన్ పోర్స్లో ఉండిపోయిన డీప్ రూటెడ్ యాక్నీని ఎఫెక్టివ్గా టార్గెట్ చేస్తుంది. ఫేస్ వాష్ అయిపోయాక స్కిన్ ఎలాంటి డ్రైనెస్ లేకుండా మంచిగా హైడ్రేట్గా ఉంటుంది. ఈ ఫేస్ వాష్ అయితే అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్. డర్మటాలజిస్ట్ డిజైన్ చేసిన ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా సేఫ్టీ యూస్. ద డర్మాకో ప్రోడక్ట్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఈ ప్రోడక్ట్ని డర్మాకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నా కూపన్ కోడ్ ధనుష్ 2025 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. వీళ్ళ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పల్లో కూడా అవైలబుల్గా ఉంది. ది డర్మాకో వాళ్ళు ఇయర్ యంగ్ సైంటిస్ట్ ఇన్వెటివ్తో 20,000+ స్టూడెంట్స్కి ఎంపవర్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి మీరు చేసే ప్రతి ఆర్డర్ని వాళ్ళు ఒక చైల్డ్కి లింక్ ఎడ్యుకేషన్ చేస్తారు. భూమి ఇంటర్నెట్తో పాటు ప్రోడక్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఖచ్చితంగా ప్రోడక్ట్ని చెక్అవుట్ చేయండి. మీ సమ్మర్ స్కిన్ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నేను హెయిర్ కటింగ్ చేస్తున్నా. ఎట్లాంటి హెయిర్ కావాలి? సో హెయిర్ ఎక్కడ? రేపు షూటింగ్కి రుద్వేద్ రెడీ అయిపోతున్నాడు. అయ్యయ్యో ఈ హెయిర్ సామికి ఇచ్చేసాం. లేదు, ప్రాంక్. రిక్కీ నువ్వు హీరో, రిక్కీ ఏంటి? నేను షికావత్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. జుజ్జు రూమ్లో ఉంది వ్యాక్సింగ్లో. నేను నీకు వీడియో తీస్తున్నా. ఇప్పుడు రిక్కీకి హాయ్. సేమ్, ఇద్దరిది సేమ్ హెయిర్ స్టైల్, ట్విన్నింగ్. ఎవరు కాపీ చేస్తున్నారు? రిక్కీ గుండు చేస్తున్నారా? ఎందుకంటే రిక్కీ షికావత్ కదా, అందుకే. ఎంత జ్ఞానివిరా నువ్వు. రిక్కీ నేను షికావత్. కాదు, ఇప్పుడు నీకు మేకప్ చేస్తారు. లేదు, అవును. నువ్వు ఫిజికల్ కదా. కాదు, అవును. లేదు, అవును. లేదు, అవును. లేదు. డైలాగ్ చెప్పేసి. అసలు తగ్గేదలే. నైస్. పెడతారు, ఉండు అలా. అది ఆన్ చేస్తున్నారు. నా కలర్ వచ్చింది. సే థ్యాంక్ యూ. I want a red color. అది చేంజ్ అవుతుంటుంది కన్నా. Okay. No, all colors. రెయిన్బో కలర్స్ ఏమొస్తుంది? నీకు వస్తుంది. ఓకే, రుద్వేద్ సేమ్ బ్లూ వేసుకున్నాం. తగ్గేదేలే. అప్ప ఏం చెప్పారు రుద్వేదికి? All the best అని. ఆల్ ద బెస్ట్ చెప్పారా? బాగా చేయమన్నారా? ఏంటికి వెళ్ళిపోతామా? ఎక్కడికి వెళ్ళిపోదాం? అప్పింటికి వెళ్దామా, అజ్జి ఇంటికి వెళ్దామా? దుద్దింటికి. జుజ్జి ఇంటికి వెళ్దామా? నువ్వే చెప్పాను కదా. కలకనే సో ధనుష్ గారికి షూటింగ్ ఉంది, మంజు అక్క కూడా షూటింగ్ ఉంది. సో ఓన్లీ నేను. నాకు చూస్తుంది. అవును, చూసారా ఈరోజు రుద్వేద్ కూడా షూటింగ్ ఉంది. రుద్వేద్ డ్రెస్ బాగుందా? ఇది చాలా పెద్దది. పుష్ప డ్రెస్ ఇది. ఎస్, నేను పుష్పలు కానీ అన్ని వేసుకున్నా. అవును. వాడు అలా బ్లూ వేసుకున్నాడా అని నేను కూడా ఇలా బ్లూ వేసుకొని వచ్చా. నాకు కావాలి. ఏది? అదే నువ్వు వేసుకున్నది. అవును, నువ్వు నేను మ్యాచింగ్. వేస్తుంది. Yes. కలకరికి మాత్రం కాదు. ఆహా,
సో రిక్కీ పెద్దక్క టిఫిన్ తింటున్నారు. హాయ్, మా పెద్దక్క వడ్డిస్తుంది. వచ్చేసాము మనము. అప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? మమ్మీకి సపోర్ట్ చేస్తావు, డాడీకి సపోర్ట్ చేస్తావు? సో నేను రుద్వేత్ ట్విన్నింగ్. ఇది నా డ్రెస్, నా హెయిర్ స్టైల్. సో ఎలా ఉన్నాను కమెంట్స్లో చెప్పండి. ఇదిగో అండి మీ రుద్వేత్. వాడికి హెయిర్ స్టైల్ ఒకటే ఇప్పుడు రెడీ అవ్వాలి కదా, ఏర్ అలా చూస్తున్నావు. సో ఇది రుద్వేత్ డ్రెస్, ఇది రిక్కీ డ్రెస్. అమ్మాయి చెన్నైలో ఉన్నాం. నువ్వు పుట్టిన ముందు హెయిర్ స్టైల్ చూపి. హెయిర్ స్టైల్ చూపి ఎలా రెడీ అయ్యావు? వెయిట్ చేస్తున్నారు. పద వెళ్దాం. ఉండు ఉండు ఒక్కసారి. బాయ్ బాయ్. శ్రీముఖి గారు వెయిట్ చేస్తున్నారంట. రుద్వేత్ పరిగెడుతున్నారు. బాయ్.
కూర్చోబెట్టాలి ఫస్ట్